సంపూర్ణుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. నా దేవా, భూలోకంలో మీకు అధికారాన్ని ఇచ్చాను అంటున్నావు. నా నామం పేరట దేన్నైతే మీరు విడుదల చేస్తారో, దేన్నైతే కోరుతారో అది మీకు జరుగుతుందని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మా దేవానికి కొందనాలు చెల్లిస్తుంటున్నాం. అపన్నగాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా. నీ హస్తములతో నిర్మించబడిన దేహం, నీలో ఉన్న ఆత్మీయతలలో ఉంచబడినది నా తండ్రి. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చిన మా దేవా, శారీరకంగాను ఆత్మీయకరంగాను బలహీనపరచబడిన ఈ దేహమునకు నజరేయుడు యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ఎట్టి ఆలోచనతో, ఎట్టి తలంపుతో, ఎట్టి ఉద్దేశంతో ఈ ప్రార్థన సహాయాన్ని కోరారు, అట్టి తలంపు నజరేయుడు యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. శరీరాన్ని బలహీనపరిచిన శారీరక సంబంధమైన బలహీనతను, ఆత్మ సంబంధమైన బలహీనతను యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. సమాధానాన్ని దయచేయండి, ఆదరించండి, ఓదార్చండి ప్రభు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే అంటున్నావు. నా హస్తపు నీడలో నిన్ను భద్రపరిచి ఉన్నాను అంటున్నావు ప్రభు. నేను వెళ్ళాలని లోపడని జనుల వైపు అయా నీ హస్తమును చాచిన దేవా, ఇది మా హస్తాలు కాదు, నీ హస్తము నా తండ్రి. మీరే ఆదరించి ఓదార్చి కావలసిన శక్తిని, సామర్థ్యతను దయచేసి ఈ స్థితిలో కావలసిన ఆదరణ యేసు నామములో మీరు దయచేసి ప్రభువా, నీ ఆత్మ బలము చేత దేహమును నింపమని యేసయ్య నామములో ప్రార్థన మనవులు పొంది ఉన్నాము పరమ తండ్రి.